SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ సెక్యూరిటీ పోస్ట్ భర్తీకి కేంద్ర నిర్ణయం, రాష్ట్రాలకు లేఖ. ప్రజల భద్రత కోసం మొబైల్ నెట్వర్క్ పై కేంద్రానికి ఆ హక్కు, డ్రాఫ్ట్లలో స్పష్టం. శీతాకాల విడిదికి నేడే హైదరాబాద్కు ముర్ము. న్యూ ఇయర్ కు డ్రగ్స్ కొనుగోలు ప్లాన్ చేస్తున్న ముఠా అరెస్ట్, వివరాలు చెప్పిన రాచకొండ సిపి. అధికారులను వేధించడానికి సమీక్ష చేయలేదు మినిస్టర్ పొంగులేటి. నారా లోకేష్ యువగలం పాదయాత్ర, పాల్గొన్న కుటుంబ సభ్యులు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంపు, సీఎం జగన్. లోక్సభలో భద్రతా ఉల్లంఘనపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనం సెక్యూరిటీ ఇన్ఛార్జ్ నియమానికి నిర్ణయించింది. జాయింట్ సెక్రటరీ సెక్యూరిటీ పోస్ట్ కోసం సీనియర్ సివిల్ సర్వెంట్ల పేర్లు ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఈ నెల 14న అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలు గోవా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్తో మినహా 10 లైన్ల లేఖ రాసింది. అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న ఐపీఎస్ అధికారుల నామినేషన్లు పంపాలని ఆ లేఖలో రాష్ట్రాలను హోంశాఖ కోరింది. టెలికమ్యూనికేషన్ ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రజా భద్రత లేదా పబ్లిక్ ఎమర్జెన్సీ సందర్భాల్లో ఏదైనా టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ను కేంద్రం తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు. గత వారం పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 18న వారణాసిలో సంసద్ ఖేల్కుడ్ ప్రతియోగిత 2023ను చూశారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొనే వారిని ప్రోత్సహించారు. గేమ్ల విజేతలతో కూడా ప్రధాని సంభాషించారు. వారణాసిలోని సేవాపురిలో వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా 2023 కాశీ సంసద్ క్రీడా పోటీలను ప్రధాని మోదీ చూశారు. जो कि इन खिलाड़ियों का उत्साह वर्धन कर रहे हैं और इस कुश्ती को देख रहे हैं. सांसद खेलकूद प्रतियोगिता काशी 2023. प्रधानमंत्री नरेंद्र मोदी खिलाड़ियों का उत्साह बढ़ाते हुए. శీతాకాల విడిదికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె సోమవారం సాయంత్రం హాకింపేట్ ఎయిర్పోర్ట్ స్టేషన్కు చేరుకుని రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. అక్కడ త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర సీఎం, గవర్నర్, డీజీపీ, మేడ్చల్ ఇన్ఛార్జ్ కలెక్టర్లు రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. ముర్ము రాష్ట్రంలో రాకపోకలు సాగించేందుకు 1 EME గ్రౌండ్లో ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. मैंने पाया है कि आज उपाधि प्राप्त करने वालों में करीब 21% बेटियां हैं. मैं उनको विशेष बधाई देती हूँ. मेरा मानना है कि साइंस और टेक्नोलॉजी के क्षेत्रों में भी महिलाओं की अधिक से अधिक भागीदारी एक स्वस्थ और सशक्त समाज के लिए आवश्यक है. आज लाइफ टाइम अचीवमेंट अवार्ड और लाइफ फेलो अवार्ड से सम्मानित सभी विभूतियों को मैं हार्दिक बधाई देती हूँ. ये सम्मान साइंस, एजुकेशन और रिसर्च के प्रति आपके समर्पण का प्रतीक है. मेरी कामना है कि आप आने वाले समय में भी विज्ञान की ऐसे ही सेवा करते हुए समाज की प्रगति में अपना योगदान देते रहें. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీపై అవగాహన, పథకాన్ని 25 లక్షలకు పెంచడం, రోగులకు ఆరోగ్యశ్రీని దగ్గరకు చేర్చడం, ఇంకా పలు వైద్యానికి చెందిన అంశాలపై సీఎం చర్చించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలవద్దు, ఆరోగ్యశ్రీని ఎప్పుడూ లేని విధంగా మరో ముందడుగుకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ చెప్పారు. లక్షల మంది జనాభా
వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టాం. మనం అధికారంలోకి రాకమునుపు కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1000 రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ కనిపిస్తూ చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ 1059 ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 2300కు తీసుకొని పోయాం. దాని తర్వాత ఈరోజు 3257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉంది. దక్షిణ తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తుత్తుకుడి, రామంతపురం, పుదుకొట్టై జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం స్తంభించిపోయింది. ఆయా జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరో 48 గంటల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఈ ముఠా డ్రగ్స్ ను రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తున్నారని, ఓపీఎం డ్రగ్స్ 3.4 కేజీలు, 45 గ్రాముల పాపిస్ట్రాప్ పౌడర్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే 2.8 లక్షల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. శశిపాల్ బిష్నాయ్, మదన్ పాల్ బిష్వాయ్లను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి వెల్లడించారు. శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని, బస్ ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్కు తెస్తున్నారన్నారు. డ్రగ్స్ ను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమంపై రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందాలని అధికారులను కోరారన్నారు. అధికారులను వేధించడానికి సమీక్ష చేయలేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని అన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తామన్నారు. 6 గ్యారంటీల అమలు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర గాజువాక్లో కొనసాగుతుంది. లోకేష్ తల్లి భువనేశ్వరి, నందమూరి వసుంధరతో సహా పలువురు కుటుంబ సభ్యులు యాత్రలో పాల్గొన్నారు. భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు యువనేతకు సంఘీభావం తెలుపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ పరిధిలో గల 9 మండలాల్లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో, ప్రజాప్రతినిధులతో పరిచయ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్. మొదటగా పూజా కార్యక్రమం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు శాలువాతో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ మనమంతా సమిష్టిగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని, ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరంతా స్నేహపూర్వకంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. రాత్రి చెప్పడం ఎందుకంటే కనీసం ఎంపీడీఓస్ కానీ, ఎంపీఓస్ కానీ, ఎంఈఓస్లు, ఇతర అధికారులు, వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, ఎంఆర్ఓలు కానీ, ఓన్లీ మండల అధికారులు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్. గత 2 రోజుల నుంచి రైతులు తమ పత్తి పంటను మిల్లుకు తీసుకొచ్చి వేచి ఉన్నప్పటికీ కూడా వేర్వేరు కారణాలతో పత్తి కొనుగోలు చేయకుండా హింసిస్తున్నారని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. దళారులు పత్తిని మాత్రం కొనుగోలు చేస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల పత్తి మాత్రం కొనుగోలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నా. ఇక్కడ రైతుల పట్ల దళారీ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఈ దళారీ వ్యవస్థ నడవకుండా ఇక్కడ ఉన్న రైతులకు సామాన్యంగా చూసుకొని అందరికీ ఒకటే నమూనా దళారులు కాకుండా లోకల్లో కష్టపడి చేస్తున్న రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని మీద నేను ఖండిస్తున్నాం. ఇటువంటి ఇంకా జరగద్దని చెప్తున్నా. ఇప్పటికీ మిల్వాలగిన నేను రిక్వెస్ట్ చేసి మాట్లాడి 3 కిలోల 4 క్వింటల్కు కట్ చేసుకుంటే వాళ్ళ రైతులు ఇప్పటికే 6,000 చిల్లర 9, 10, 12 వేలు ఎక్కడ వాయా 6,000, 7,000 పోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేసుకొని రైతులు ఎట్లా బాగుపడతారు? బాగుపడే ఆలోచన లేదు. వాళ్ళు ఖరాబ్ అవుతారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని దీని మీద విన్నయించుకుంటున్నాను. అదేవిధంగా విజయవాడలో గుమగుమల పలకరింపు ఆత్మీయ విందు ఫిల్మ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా డిసెంబర్ 18వ తేదీ రుచికరమైన విందును మీ అందరికీ అందించడానికి ప్రారంభించబడుతుంది. యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ మల్టీ కజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ కేఫ్ అన్ని రకాల స్టార్టర్స్, సూప్స్ మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ మీకు అందిస్తుంది. మా వద్ద ఇండియన్, చైనీస్, తందూరి మరియు అన్ని రకాల బిర్యానీలు వెజ్, నాన్ వెజ్తో కలుపుకొని సౌత్ ఇండియన్ థాలీ మా వద్ద కలదు. మాక్టైల్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, స్నాక్ ఐటమ్స్ కలవు. వావ్ అనిపించే రుచులు, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచికరమైన విందు కోసం విచ్చేయండి. పార్వతీపురం మాన్యం జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటన. ముందుగా టిట్కో ఇళ్లను పరిశీలించి అనంతరం కార్యకర్తల సమావేశంలో రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం కులాలపై చిచ్చులు పెడుతుంది. నిధులు కేంద్రం ప్రభుత్వానివి, స్టిక్కర్స్ రాష్ట్ర ప్రభుత్వానివి. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కేంద్ర ప్రభుత్వం నిధులతో అమలు జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీని ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం. మాన్యం జిల్లాలో సాగునీటి, తాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ వాపోయారు. కానీ ఒక్కడు కూడా రాలేదు. వాట్ ఇస్ ది స్టేటస్? బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాయి మేడం. ఇంటర్నల్ సెంట్రల్ గవర్నమెంట్ బాధిస్తుంది కదా మా యూనియన్ బ్యాంక్. మరి అందుకనే కదా కమిటీ వచ్చింది. 4.5 సంవత్సరాలు కాదు సార్, 2 నెలల క్రితం వచ్చింది కమిటీ. 4.5 సంవత్సరాలు నన్ను అడగద్దండి. నేను అధ్యక్షురాలైంది 3 నెలల క్రితం. మేము వచ్చిన వెంటనే మేము దీని మీద ఆందోళన చేసి ఈ మొత్తం అంతా కూడా మేము కేంద్ర మంత్రికి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కేంద్ర మంత్రి గారు కమిటీ పంపించారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. నేను ఇందాక చెప్పాను కదండి, ప్రజా సమస్యల మీద పోరాడే ఏకైక పార్టీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. కేంద్రం మౌనంగా ఉండదండి అని మీరు నేను అనుకుంటున్నాం. వారు చేసే పీవీఆర్ స్మార్ట్ ఫార్మసీని ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో పీవీఆర్ స్మార్ట్ ఫార్మసీని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. అనంతరం హితాచి ఏటీఎం సెంటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫార్మసీ యజమానులు బీర్ల ఐలయ్యను శాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. శిరీషం దేవం విశ్వాక్షం నారాయణం దేవాయ పరమాత్మనే నరక పురాణమంగళం ఓం నారాయణ. అన్నం బయట మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద జిల్లా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో మల్కాజ్గిరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి పర్యవేక్షణలో డీటీఎఫ్, ఎస్టీఎఫ్ సిబ్బంది కలిసి జరిపిన ఈ తనిఖీలలో 12 లక్షల రూపాయల విలువ చేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ ఏజెన్సీ నుండి తక్కువ ధరకు చర్లపల్లి ఇండస్ట్రీ ఏరియాలతో పాటు చుట్టుపక్కల వారికి అధిక ధరలకు అమ్ముతున్న అమృతకుమారి, మంజు శర్మ అనే మహిళతో పాటు రవీంద్ర బ్రీప్రచంద్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఎక్సైజ్ సీఐ మల్లయ్య, ఉప్పల్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, డిటిఎఫ్ సీఐ భరత్ భూషణ్, ఎస్ఐలు పురుషోత్తం రెడ్డి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లా తీసిన తర్వాత ఈ వెహికల్స్ అని కనిపించాలి. పార్లమెంట్ సెక్యూరిటీ పోస్ట్ భర్తీకి కేంద్ర నిర్ణయం, రాష్ట్రాలకు లేఖ. ప్రజల భద్రత కోసం మొబైల్ నెట్వర్క్ పై కేంద్రానికి ఆ హక్కు, డ్రాఫ్ట్లలో స్పష్టం. శీతాకాల విడిదికి నేడే హైదరాబాదుకు ముర్ము. న్యూ ఇయర్ కు డ్రగ్స్ కొనుగోలు ప్లాన్ చేస్తున్న ముఠా అరెస్ట్, వివరాలు చెప్పిన రాచకొండ సిపి. అధికారులను వేధించడానికి సమీక్ష చేయలేదు మినిస్టర్ పొంగులేటి. నారా లోకేష్ యువగలం పాదయాత్ర, పాల్గొన్న కుటుంబ సభ్యులు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంపు, సీఎం జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.